ఇలా ఆర్డర్ పెట్టంగానే ఇది మంచిదా చెడ్డదా, చేయచ్చా చేయకూడదా చూస్తలేరు. తనకు ఆర్డర్ వస్తూనే ఉంటుంది. ఇవాళ శత్రు దేశాల మీద యుద్ధం చేసినట్టుగా పేద ప్రజల మీద ఇలా దౌర్జన్యం చేస్తున్నారు. వాళ్ళ కళ్ళ ముందే పోలీసుల సమక్షంలో నోటీసు లేకుండా దొంగల్లాగా అర్ధరాత్రి పూట వచ్చి లారీలు ఒక్కొక్క ఇంటికి ఒక లారీ తెచ్చి వాళ్ళు కుక్కి పడేసి ఇలా కూలగొట్టే పరిస్థితి వచ్చిందంటే ఎటుపోతుందో తెలంగాణ సమాజం ఆలోచించమని చెప్పి కోరుతున్నాను. దీన్ని ఆర్పగలిగే శక్తి కేవలం సంఘాలకు మాత్రమే లేదు. దీన్ని ఆర్పగలిగే శక్తి కేవలం వ్యక్తులకు మాత్రమే లేదు. దీన్ని ఆర్పగలిగే శక్తి, అడ్డుకోగలిగే శక్తి ప్రజలకు మాత్రమే ఉంటుందనే విషయం మర్చిపోతుంది తెలంగాణ. ఏ తెలంగాణ మత్పరిచ్చేది కాదని, మాయ చేసేది కాదని, తెలంగాణ పరిగణించుకొచ్చే కొట్లాడే శక్తి ఉందని చెప్పి గర్వపడ్డమో ఇక్కడ పోయింది చైతన్యం, ఏమైపోతుంది చైతన్యం ఆలోచన చేసుకోవాలి. మనం 2 ఏళ్ళు గడిచిపోయింది. వాళ్ళ ఎన్ని 6 గ్యారంటీలు 6 పాలసీలు పెట్టిండ్రు. బీసీ పాలసీ, విద్యార్థి పాలసీ, రైతు పాలసీ, 66 హామీలు, 400 రకాల పనులు ఇలా ఏం అమలవుతున్నాయి? నేను అంటే చాలామంది నవ్విండ్రు. చిరంజీవి లాంటి వాళ్ళకు తెలిసి ఉండాలి. అప్పుడు నేను మాట్లాడినా, అరే 5,000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టే సత్తా ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదు, ఎట్లా ఇస్తున్నావు 40,000 కోట్లకు 50,000 కోట్లకు హామీలు అని చెప్పి నేను అడిగినా. వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే 1,00,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి అదనంగా ఆదాయం కావాలి. ఆయన అన్న మాట ఏంటంటే, ఈ ఈటల రాజేంద్ర తెలియకూడదా, ఈటల రాజేంద్రకే చదువస్తుందా, మాకు తెలియదా? ఒక ముక్క జాగా అమ్మితే 40,000 కోట్ల రూపాయలు ఇట్లా సునాయాసంగా ఇస్తా అని చెప్పిండు. కానీ ఆ ముక్క జాగాలు మీకు తెలుసో తెలియదో, నేను సజీవ సాక్షిని. ఇప్పుడు మల్కాయిరి పార్లమెంట్ ఉన్నా, నేను మల్కాయిరి పార్లమెంట్. వీళ్ళు మాట్లాడుతున్నది 60 గజాల పేదల గురించి మాట్లాడుతున్నారు, కూలగొట్టడానికి 100 గజాల పేదల గురించి మాట్లాడుతున్నారు. నేను స్వయంగా చూసిన 2007లో ఎల్లమ్మ బండ ఒక 300 ఎకరాలు ఉంటుంది. 150 ఎకరాలు ఆనాడు రాజశేఖర గారి పేదలకు ఇళ్ల జాగాలు ఇచ్చిండు, ఇల్లు కట్టుకున్నారు అక్కడ. ఒకటే సర్వే నంబర్, ఒకటే భూమి, దాని పేరు ఎల్లమ్మ బండ. సేమ్ సర్వే నంబర్, సేమ్ గవర్నమెంట్ భూమి, సుప్రీంకోర్టులో మేనేజ్ చేసుకొని తీర్పు వాళ్ళకు అనుకూలంగా తెచ్చుకొని 7,000 కోట్ల రూపాయల విలువైన భూమిని కొద్దిమంది పెద్దలు గద్ద లెక్క తనకపోతున్నారు. ఇవాళ 7,000 కోట్ల రూపాయలు నిజంగానే ఆ ముక్క పైసలు వస్తే మా లక్షల మంది విద్యార్థులుగా చదువుకుంటున్నారో, 5 ఏళ్లుగా ఫీజులు కట్టలేక ఆత్మహత్య చేసుకుంటున్నారో, ఫీజులు కట్టలేక వాళ్ళ సర్టిఫికేట్లు ఆగిపోతున్నాయో, ఇవాళ గది కదా కోరుకున్నది. మేము నీ ముక్క జాగా నా పిల్లల ఫీజు కోసం పనికొస్తా అనుకున్నా, ఆ ముక్క జాగా నా హాస్టల్లో చదువుకునే పిల్లల బువ కోసం పనికొస్తా అనుకున్నా, ఆ ముక్క జాగా పైసలు నా పేదల ఇళ్ల కోసం పనికొస్తా అనుకున్నా. కానీ నా ముక్క జాగా ఇవాళ గద్దల్లాగా తనకపోయే భూ బకాసురుల భూ మాఫియా దొంగల చేతికి పోద్దని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేయలే. ఇవాళ జరుగుతున్నది. కానీ నీ గాజు రామారం 300 ఎకరాలు ఆయన హైదరాబాదు ఎవరి ఇల్లు కూలగొట్టిండు? 50 ఏళ్ల క్రితం ఏ ఒడ్డర కుటుంబాలైతే ఆనాడు ఆ వాటిల మిషన్లలో పనిచేసిండ్రు, కంకర మిషన్లలో వేసుకున్న గుడిసెలు ఇలా కూలగొడితే కూడా వాటి ఇల్లు కూలగొడతలేదు. వాళ్ళు బోర్లు పీకేసిపోతున్నారు, కరెంటు స్తంభాలు పీకేసిపోతున్నారు. పిల్లలు పక్కన గొడ్డు నీళ్ళ కోసం అల్లాడుతూ ఉంటే కూడా కనికరం లేదు ఇక్కడ గవర్నమెంట్కి. చేసి ఏమంటాడు, 15,000 కోట్ల విలువైన భూమిని కాపాడిండు అని. మొత్తం నేను సజీవ సాక్షిని. కూలగొట్టింది 5 ఎకరాలలో, కానీ ప్రకటించుకున్నది మాత్రం హైడ్రా 15,000 కోట్ల రూపాయల నుంచి ప్రకటించుకుంటాను. అనేక అధ్యాయాలు ఉన్నాయి, అనేక సంఘటనలు ఉన్నాయి. ఎందుకో కొంచెం మాలాంటి వాళ్ళది ఇవాళ టీవీలలో రావు, నాకు తెలుసు. మాలాంటి వాడు మాట్లాడేది, మీలాంటి సంఘాలు చేసే ఉద్యమాలు రావు మీడియాలో, ఏదో సోషల్ మీడియాలో వస్తుంది కావచ్చు. ఇవాళ మీడియా కూడా బాధ అనిపించే అంశం ఏంటంటే, మీడియా కూడా మేనేజ్ చేయబడతా ఉన్నది మొత్తం. అది ప్రజల పక్షం లేదు, న్యాయ పక్షం లేదు. ఇవాళ ఇంకా సాడ్ పార్ట్, ఇవాళ చట్టాన్ని కూడా మేనేజ్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, చట్టం ఉన్న వాళ్ళ చుట్టమయ్యే పరిస్థితులు ఇది మంచిది కాదు. పేదవాడు నాకు ఇది న్యాయం జరుగుతుందని నమ్మకం లేకుండా పోతా ఉంది.
ఇవాళ గద్దల్లాగా అన్ని రంగాల్లో కూడా తిష్ట వేసిండ్రు. ఇవాళ మీరు బడ్జెట్ గురించి మాట్లాడుతున్నారు, అలొకేషన్ గురించి మాట్లాడుతున్నారు, తప్పు కాదు. కానీ ఇవన్నిటి మీద ఎక్కడో స్పందించకపోతే నువ్వు చెప్పినావు నా జనాభా 56% అని. ఇవాళ ఎస్సీల జనాభా ఇక్కడ 18% అని, ఎస్సీల జనాభా ఇక్కడ 10% అని. తెలంగాణ ఈజ్ నథింగ్ బట్ స్టేట్ ఆఫ్ ఈక్వల్ సెక్షన్స్ అని చెప్పి అంటున్నామో. ఇవాళ 85% ప్రజల యొక్క గోస ఇది. ఈ గోస గురించి మనం స్పందించకపోతే ఎవడు స్పందించడు, మనం మాట్లాడకపోతే ఎవడు మాట్లాడు. ఇవాళ దుఃఖం వస్తుంది, బాధ అవుతుంది, ఏం చేయలేకపోతున్నటువంటి అది వస్తుంది. తప్పకుండా రాబోయే కాలంలో ఐక్యత పెరగాలి, సెన్సిటైజ్ చేయాలి, సమాజాన్ని అంతా నడపాలి, అందరిని కలుపుకొని పోవాలి. పార్లమెంట్ నేను ఒకరిని మాట్లాడా నాకేం భయం లేదే. నేను చెప్తే కదా ఎక్కడున్నా ఏ వేదికలు ఉన్నా కాదు, మాట్లాడుతూనే ఉంటాను నేను. నా స్పీచ్లు ఉండి ఎప్పుడైనా పార్లమెంట్ నేను కూడా 2-3 నిమిషాలు మేము మాట్లాడినా. నన్ను అన్నారు తప్పకుండా ఇవాళ కేంద్రంలో కూడా ఒక బీసీ మంత్రిత్వ శాఖ రావాలని కోరుకుంటున్నాను. ఇవాళ చట్టం ఏ ఎస్సీల కోసమైతే జనాభా ప్రాతిపదిక పైన వాళ్ళకు సేఫ్ గార్డ్ ఉందో, బీసీలు ఇలా డబ్బుల ప్రపంచం అయిపోయింది. ఓ ఎమ్మెల్యేగా రండి, పురిచంద్ర గారు రండి. పార్టీ పెట్టాల్సి కానీ బీసీల కోసం పెడితే ఇవాళ మీరు చేస్తున్న డిమాండ్కు సంఘీభావం చెప్పడానికే వచ్చాను. మీరు చేస్తున్న అన్ని ఉద్యమాలు సంఘీభావం చెప్పడానికి వచ్చాను, గుర్తుపెట్టుకో. అందుకని ఎక్కడున్నా తప్పకుండా ఇలా చట్టసభలలో తప్పకుండా రిజర్వేషన్ రావాల్సిందే. లేవు తట్టుకోలేదు. ఎవరు తట్టుకుంటారు? ప్రత్యక్ష సాక్షరం కదా. ఇవాళ ఎమ్మెల్యే కావాలని చెప్పి ఎక్కడన్నా టికెట్ కోసం పోతే నీకేం క్వాలిటీ కావాలి? 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా పనిచేసిన క్వాలిటీ కాదు కదా కావాల్సింది. ప్రజల పట్ల, ప్రజా ఉద్యమాల పట్ల, ప్రజల సమస్య పట్ల అంకిత భావంతో పనిచేసేవాడు కాదు కదా కావాల్సింది. నీకు 50 కోట్లు పెడతావా, 100 కోట్లు పెడతావా, నీకు టికెట్ వస్తాను. ఎప్పుడో పోయింది. ఇలా ఇంతకుముందు చెప్పినట్టుగా పైసలున్నోడు ఎమ్మెల్యే కావాలి, పైసలున్నోడు ఎంపీ కావాలి, పైసలున్నోడు సర్వీస్ చేస్తాడు, నీకు గవే చేస్తాడు కదా. అందుకని తప్పకుండా ఎక్కడో ఒక సమూలమైన మార్పు రావాల్సిందే. తప్పకుండా బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ రావాలి కేంద్రంలో, బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ రావాలి. ఇవాళ బీసీల కోసమే రిజర్వేషన్ అయితే కేంద్ర ప్రభుత్వం చేసిందో అది తూచా తప్పకుండా అది కూడా పూర్తిగా అమలు కావట్లేదు. బాధ అనిపించే అంశం. రిజర్వేషన్ల కోసం కొట్లాడాలి, ఇచ్చిన రిజర్వేషన్ అమలు కోసం కూడా కొట్లాడాలి. అందుకని ఈ జాతులకు, ఈ వర్గాలకు 2 బాధ్యతలు